వచ్చే ఏడాది దేశ జనాభాని కులాల వారీగా గణించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉంది. దేశంలో కులాల వారీగా గణన అని 1931లో చేపట్టారు. ఆ తర్వాత సమగ్ర కుల గణన చేసిన దాఖలాలు దేశంలో ఎప్పుడు కూడా లేవు. కులాల వారీగా జనగణన చేయడం వలన ఆ కులాల ఆర్థిక సామాజిక విద్యా పురోగతిని తెలుసుకోవడానికి చాలా దోహదపడుతూ ఉంది. అదేవిధంగా ఆ కులాల్లోని వెనుకబడ్డ వారికి చేయూతనివ్వడానికి ఆయా వర్గాలకి ప్రభుత్వ పథకాలు అందజేసి వారిని సంక్షేమంలో అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి సరైనటువంటి వేదిక ఏర్పడుతుంది. కాబట్టే ఈ రోజున జనాభా గణనని కులాల వారీగా చేపట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉంది. దీన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు తన పరిపాలన కాలంలో అట్టడుగు వర్గాలకి అభివృద్ధి తీసుకురావడానికి ఆయన విశేషంగా కృషి చేశారు. అన్ని రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, అగ్రవర్ణ పేదల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వారి జీవన ప్రమాణాలను పెంచడం కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ఒక్క ముఖ్యమంత్రి చెయ్యని విధంగా ఆయన కృషి చేసి ఈ వర్గాల అభివృద్ధికి సంక్షేమానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు అమలు చేసినటువంటి డీబీటీ పథకాల అమలుతో పాటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించారు. వారిని అభివృద్ధిలో సంక్షేమంలో భాగస్వామ్యం చేసినటువంటి గొప్ప సంస్కర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో మీరు ఎప్పుడైనా చూసుకోండి ఎక్కడా కూడా కులాన్ని కానీ మతాన్ని కానీ పార్టీని కానీ ప్రాతిపదికగా తీసుకోకుండా ప్రజలందరినీ సమానంగా చూసి అందరికీ సంక్షేమ పథకాలు అభివృద్ధి అందించినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం చూస్తున్నాం, ఎవరికైనా ఏదైనా పని చేయాలంటే మీ పార్టీ ఏంటి, మీ కులం ఏంటి, మీ మతం ఏంటి, ఇట్లాంటి వివక్ష చూపిస్తూ ఉన్నారు రాష్ట్రంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వివక్ష ఎక్కడ చూపకుండా అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అందించినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి కులాల వారీగా జనాభాని లెక్కింపు, దాని ఆవశ్యకతను చాటుతూ గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జనాభా గణన చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి బీసీ కుల గణన చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి 2021లోనే కేంద్రానికి పంపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్ర పరిధిలో కులాల గణనని చేపట్టాలని నిర్ణయించి 6 సీనియర్ అధికారుల కమిటీని కూడా నియమించి తద్వారా 2024లో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆయన కులగణన చేపట్టారు. ఇది దేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కులగణన చేపట్టినటువంటి అంశం. గతంలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధంగా దేశంలోనే ఎవరు చేయలేదని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తున్నాం. కులగణన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తదుపరి ఎన్నికలు రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కుల గణన నివేదిక ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మరి ప్రభుత్వం మారినటువంటి ఈ నేపథ్యంలో ఈ నివేదికని ప్రజల ముందు పెట్టాలని కూడా
అనేక సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కానీ చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం బీసీల మీద కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ముస్లిం అగ్రవర్ణ పేదల మీద కానీ వారికి ప్రేమ లేదు కాబట్టి, వారికి అభివృద్ధి సంక్షేమం అందించాలనేటువంటి ఒక సదుద్దేశం లేదు కాబట్టి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ కుల గణన నివేదికని, గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి కుల గణన నివేదికని బయటపెట్టట్లా. ఆ నివేదిక బయట పెడితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, అట్టడుగున్నటువంటి ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం అందించాలి అనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఈ రోజున కూటమి ప్రభుత్వం బయట పెడతలేదు. బయటకు వచ్చి మాత్రం అవి చేస్తాం ఈ చేస్తామని అబద్ధాలు చెప్పడానికి మాత్రం చంద్రబాబు గారు బయటకు వస్తూ ఉన్నారు. బీసీలని అభివృద్ధిలో, అధికారంలో భాగస్వామ్యం కల్పించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అట్టడుగు వర్గాలకి అభివృద్ధి సంక్షేమం అందించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అట్టడుగు వర్గాలకి అధికారం అందించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎన్నికలకు ముందు ఉన్నటువంటి కుల గణన నివేదికని బయట పెట్టాలని కూడా ఈ సందర్భంగా మేమైతే డిమాండ్ చేస్తున్నాం. వెనకబడ్డ కులాల్లో సహా ఆయా కులాల్లో వెనకబడ్డ వారి అభివృద్ధి, తద్వారా దేశ సమగ్రాభివృద్ధికి ఈ కులాల వారి జనగణన దోహదపడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతుంది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనాభా గణనలో కులాల వారీగా లెక్కింపు చేయాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.